హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం వచ్చేసి ఏపీ క్యాపిటల్ అమరావతిలోని ఐకానిక్ టవర్ 5 దగ్గర అయితే ఉన్నాం అనమాట. ప్రజెంట్ ఐకానిక్ టవర్ 5 దగ్గర అయితే వర్క్స్ అయితే జరుగుతున్నాయి. వాటర్ని అయితే మొత్తం రీసెంట్గా వర్షం వచ్చింది కదా, సో అలాగే ప్రీవియస్ కూడా కొంచెం అయితే వాటర్ ఉండే దాన్ని అంతా మొత్తం బయటకి అయితే పంపిస్తున్నారు అనమాట. ఎలా పంపిస్తున్నారు ఏంటి అనేది మీకు క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి లాస్ట్ వరకు. అయితే చాలా అంటే చాలా కష్టపడుతున్నారు. సో ఇక చూసుకున్నారు కదా, సో ఇది ఏదైతే కనిపిస్తుందో మీకు వచ్చేసి ఇది వచ్చేసి మనకు వచ్చేసి ఐకానిక్ టవర్ 5 అనమాట. సో ప్రజెంట్ వాటర్ చూడండి ఇక్కడ, సో ఎలా ఉందో. సో ఈ వాటర్ని అంతా మొత్తం ఇక్కడ చూడండి ఎలా పంపిస్తున్నారు బయటికి. సో మొత్తం ట్రాక్టర్లు చూడండి ఎన్ని ఉన్నాయో, దాదాపుగా 8 ట్రాక్టర్లు పెట్టినారనమాట. 8 ట్రాక్టర్ల నుంచి అయితే బయటకి అయితే పంపిస్తున్నారు. అలాగే జేసీబీ చూడండి, అలాగే మళ్ళీ ఇంకొక ఇదైతే పెడుతున్నారు. సో చూస్తున్నారు కదా, ఇంకొక పైప్ అయితే పెడుతున్నారనమాట. చూస్తున్నారు, మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. సో మనకు వచ్చేసి ఈ ఐకానిక్ టవర్ వచ్చేసి దాదాపుగా 5 అనేది 50 అంతస్తులతో నిర్మిస్తున్నారనమాట. ఇందులో మనకు వచ్చేసి సీఎం ఆఫీస్ అలాగే హెలికాప్టర్ ల్యాండింగ్ కూడా ఉంటుంది. చూస్తున్నారు కదా ఎలా కష్టపడుతున్నారు. సో వర్షం రాకుండా ఉంటే బాగుండేది, బట్ ఏంటంటే వర్షం అయితే వచ్చేసింది అనమాట. చూస్తున్నారు కదా, సో చూస్తున్నారు, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దగ్గరికి వెళ్ళి చూడండి. సో ఎలా ఉందో కష్టపడుతున్నారు చూడండి. అలాగే చూస్తున్నారు కదా, సో దానికి సంబంధించిన పైప్స్ అనమాట దించేసి ఉన్నారు, ఎక్కడెక్కడ లోడ్స్ వచ్చేస్తున్నాయి. సో చూస్తున్నారు కదా, సో పైప్స్ మొత్తం ఈ వాటర్ని అయితే త్వరగా అయితే బయటికి పంపిస్తున్నారు. ఎన్ని ట్రాక్టర్లు యూజ్ చేస్తున్నారో చూడండి. అసలు దానికి సంబంధించిన జనరేటర్స్ మొత్తం కూడా తీసుకొని వచ్చేస్తున్నారు అనమాట. సో చూస్తున్నారు కదా పైప్స్. చూస్తున్నారు కదా, అసలు చాలా అంటే చాలా కష్టపడుతున్నారు. అసలు ఎక్స్పెక్ట్ చేయరనమాట మే నెలలో వర్షం వస్తుందని, బట్ రావడం జరిగింది. కాకపోతే ఇక్కడ చూడండి వాటర్ని అయితే ఏ విధంగా పంపిస్తున్నారో చూడండి, ఎన్ని పైపుల ద్వారా పంపిస్తున్నారు చూడండి వాటర్ని అయితే. సో చూస్తున్నారు కదా, సో ఇలా గుంత వేసి మొత్తం. అలాగే మనకు 4, 5 దగ్గర కూడా వాటర్ అనేది బయట పంపిస్తున్నారు. 4, 3 దగ్గర కూడా పంపిస్తున్నారు. అది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. సో చూస్తున్నారు కదా, ప్రజెంట్ ఐకానిక్ టవర్ 5 దగ్గర అయితే చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా ఎన్ని పైపులో, చూస్తున్నారు కదా. చూడండి అసలు చూస్తున్నారు కదా, ఒక్కసారిగా నిన్న నైట్ వర్షం రావడంతో ఇంత వాటర్ అయితే వచ్చిందనమాట. చూస్తున్నారు కదా, చూస్తున్నారు కదా ఎలా కష్టపడుతున్నారు. అసలు మొత్తం ట్రాక్టర్లు అయితే చూడండి, దగ్గరికి వెళ్ళి చూపిస్తాను అనమాట ఎలా వర్క్ జరుగుతుంది ఏంటనేది. చూస్తున్నారు కదా ఎన్ని ట్రాక్టర్ వర్క్ చేస్తుందో అసలు. సో ఇదండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే నెక్స్ట్ వీడియోలో మీకు ఐకానిక్ టవర్ 4 అలాగే 3 దగ్గర అయితే వర్క్స్ కూడా మీకు అప్డేట్ ఇస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.